మార్పు ఒక్కడుగుతోనే మొదలవుతుంది. అది సర్కార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏ రోజు కూడా మన ప్రభుత్వ పాఠశాల కసి కన్నెత్తి కూడా చూడని మన పాలకులు ఈ రోజు వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థుల ఫలితాలను అడ్వర్టైజ్మెంట్ గా వేశారు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విషయం. ఇప్పుడున్న నాయకులకు కానీ పాలకులకు కానీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి, వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ గానీ, వాళ్ళు తినే ఆహారం గానీ, వాళ్ళు చదువుకునే బుక్స్ గానీ ఏ విధంగా ఉండేవని తెలుసు. కనీసం ఆడపిల్లలు టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 40,000 స్కూల్స్ ని బాగు చేశారు ఆయన. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులను ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత దారుణంగా ట్రోల్స్ చేశారో అందరికీ తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితికి యుఎన్ఓ సదస్సుకు పంపిస్తే ఎక్కిరించారు మీరందరూ. అలాంటిది ఈ రోజు అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని మీకు అనుకూలమైన పత్రికల్లో 111 మావే అన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కాకుండా ఈ ప్రభుత్వ